దేవుని యొక్క పరిశుద్ధ నామముకు సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. అందరికీ ప్రైజ్లాడు. మరొకసారి దేవుని యొక్క సన్నిధానంలో ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని పునరుత్థాన వేడుక దేవుని యొక్క సన్నిధానంలో ఆయనను మహింపరచడానికి దేవుడి 2024 సంవత్సరంలో ఈ పునరుత్థాన వేడుక పునరుత్థాన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. నిజంగా ఆయన మనకు అనుగ్రహించిన అద్భుతమైన సమయాన్ని బట్టి దేవుడిని మహింపరుస్తున్నది. 40 దినాల ఉపవాస కూడికలు దేవుడు ఘనముగా జరిగించి ఆరోగ్యవంతుడిగా ఆయన సన్నిధానానికి మనందరినీ తోడుకుని వచ్చారు. గుడ్ ఫ్రైడే ఆరాధనలో దేవుడు తోడుకున్నారు. మళ్ళీ ఆ యొక్క ఈస్టర్ సర్వీస్ కూడా దేవుని యొక్క సన్నిధానంలోనికి మనం వచ్చే భాగ్యం దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అనుగ్రహించిన యొక్క 40 దినాల ఉపవాస కూడికలు ఆయన సన్నిధిని బట్టి ఒకసారి మనం అందరం చప్పలు కొడుతూ ఆయనకు నామానికి మహిమ చెల్లిద్దాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం, దేవుని స్తుతిద్దాం, కనపడతాం. అందరూ చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మనం చేసిన ఈ యొక్క ఉపవాస ప్రార్థన, ప్రతి రాత్రి ఆయన సన్నిధిలో వాక్యం విన్నాం, ప్రతి రాత్రి ఆయన సన్నిధిలో దేవుడిని స్తుతించాం, ప్రతి రాత్రి ఆయన సన్నిధిలో ప్రార్థించాం. మనం చేసిన ప్రతి విజ్ఞాపన దేవుడు ఆలకించి గొప్ప కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగించాలని ఒకసారి చేతులు దేవుని వైపు చాపి స్తోత్రాలు చెందిందామండి ఆయనకి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి మన జీవితాల్లో ఆయన నెరవేర్చిన గాక అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిజముగా మన జీవితాల్లో ఆయన కార్యాలు జరిగిస్తాడనే విశ్వాసము నిరీక్షణ కలిగి మన ముందుకు కొనసాగుతుంది. దేవుడు బిడ్డలారా, మరి యొక్క పరిశుద్ధ దినం దేవుడు మనకు అనుగ్రహించాడు. 2024 సంవత్సరంలో ఈ యొక్క ఉపవాస కూడికలు దేవుడు మనకు దయచేశాడు. దేవుడు మహింపరిచే ధన్యత ఎవరికి లేని భాగ్యాన్ని మనకి ఆయన ఇచ్చినందుకు నేను దేవుడిని స్తుతిస్తున్నాను. మరి దేవుడు బిడ్డలారా, ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధనలో కూడా దేవుడు తోడుకున్నాడు. చక్కని కార్యక్రమాలు మనం చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ దినాన్ని కూడా అనుకోని రీతిగా భోజన కార్యక్రమాలు దేవుడు ఏర్పాటు చేయడానికి కృపనిచ్చాడు. దాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను, దేవుడిని కనపరుస్తున్నాను. ఆరాధన త్వరగా ముగిస్తాను, తర్వాత భోజనాలు చేసుకుని వెళ్ళవచ్చు. బిడ్డలారా, కొన్ని నిమిషాలు ఈ సమయంలో దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఆయన సన్నిధానంలోకి వచ్చి ఉన్నాం, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలు మనం చదువుకున్న వాక్య భాగంలో ఆ యొక్క మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతాం. దేవుని బిడ్డరా, విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్రాంతి దినము, శనివారము విశ్రాంతి దినము, ఆయన యొక్క సమాధిని గడిచిపోయిన తర్వాత ఆదివారం 3వ దినాన్ని యేసుప్రభువు వారి సమాధిని దర్శించడానికి మగ్దలేనే మరియా వేరొక మరియా సమాధి దగ్గరికి వచ్చాము. ఈ ఉదయం కూడా చాలామంది వారి యొక్క పితరుల సమాధి దగ్గరికి వెళ్ళి వాటిని అలంకరించి వస్తారు. ఆ యేసుప్రభువు వారి సమాధిని కూడా దర్శించడానికి మరియా వేరొక మరియా ఇద్దరు కూడా వెళ్ళారు. ఎందుకనగా యేసయ్య మృతదేహాన్ని సుగంధ ద్రవ్యాలతో శుభ్రపరచాలి. యేసయ్య మృతదేహము ఆ యొక్క మృతదేహాన్ని పాడైపోకుండా శుభ్రపరిచి ఆ దేవుని దర్శించుకుని రావాలి, యేసయ్యని దర్శించి రావాలని అక్కడికి వెళ్ళారు. దేవుని బిడ్డలారా, వెళ్ళినప్పటికీ అక్కడ ఒక అద్భుతమైన కార్యం కనిపిస్తుంది. ఏమిటి అనగా, ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చింది, రాయి పొర్లించింది, దాని మీద కూర్చుని ఉన్నది. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత యొక్క స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రం హిమమంత తెల్లగా ఉండెను. దేవునికి స్తోత్రం. ఏం కనిపిస్తుంది వారిద్దరికి అనగా, ఏమండి, ప్రభు దూత యొక్క ఆ యొక్క సమయంలో అక్కడికి దిగి వచ్చింది. యేసు ప్రభువు వారి యొక్క సమాధి ముందు పెట్టబడిన అతి పెద్ద రాతిని పక్కకు దొర్లించేసింది. దేవుని బిడ్డలారా, ఆ యొక్క సమాధిని రాతిని పొర్లించి ఆ రాతి మీద కూర్చొని ఉంది. ఆ సమయంలో మహా పెద్ద భూకంపం కలిగింది.
ఆ దూత స్వరూపం ఎలా ఉందంటండి? మెరుపు వలె ఉంది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సన్నివేశం జరగానే ఈ యొక్క విషయము చూసిన కావలివారు ఏమైపోయారట? చచ్చిపోయి చచ్చిన వారి వలె ఆ యొక్క ఆ సమాధిలో పడిపోయారు. భయపడ్డారు. చచ్చిన వారి వలె పడిపోయారు. మహాభూకంపం, మెరుపు దానికి వారు తట్టుకోలేక ఎవరుకుంటారో వారు పడిపోయారు. అయితే యేసుప్రభువు వారిని సమాధి చేసినప్పుడు ఆయన మళ్ళా తిరిగి లేస్తానన్నాడు కదా, లేవకూడదని. అక్కడున్న సైనికులు, అధికారులు అతి పెద్ద రాతిని సమాధి ముందు పెట్టారు. చాలా బలమైన వారు, కండల వీరులు. దేవుని బిడ్డల రాతిని అడ్డుగా పెట్టారు. యేసుప్రభువు వారు మళ్ళా రాకూడదు. కానీ యేసయ్య అన్నట్టుగానే, చెప్పినట్టుగానే 3వ దినమున ఆయన సమాధిలో నుండి మరణాన్ని జయించి సజీవుడిగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతి పెద్ద రాతిని ఆ సమాధి ముందు ఉంచగా ఒక్క దేవుని దూత, మెరుపు వలె ఉన్న దూత, దేవుని బిడ్డరా, ఆ దూత దిగి వచ్చి రాయిని పొల్లించింది క్షణంలో. దేవుని బిడ్డరా, అక్కడ ఉన్న సైనికులు భయపడిపోయారట. యేసయ్య సమాధి ఖాళీగా ఉంది. యేసయ్య సమాధిలో లేడు. యేసయ్య సమాధిలో నుండి బయటకు వచ్చాడు తిరిగి లేచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ, అదే విషయాన్ని వచనంలో మనం చూస్తాం. 6వ వచనంలో ఆయన అక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన, అతను చెప్పండి, ఆయన అక్కడ లేడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన తిరిగి లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి చేతులెత్తి అందరూ హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభువు వారు చనిపోక మునిపే ఒక మాట చెప్పారండి. ఏంటి అనగా, పునరుత్థానము జీవమును నేనే అన్నాడు. జీవము నేనే, పునరుత్థానం నేనే. నా యందు విశ్వాసించిన వాడు చనిపోయాడు, మరలా ఏమవుతాడు? తిరిగి లేస్తాడు. దేవుని బిడ్డలు, మనకి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత ఏమిటంటే, ఈ యేసయ్యను మనం ఎందుకు ఆరాధించాలి అనగా, ఆయన అందరిలా చనిపోయి పాతి పెట్టబడి మర్చిపోయిన వ్యక్తి కాదు. ఆయన అందరిలాగే పాతి పెట్టబడ్డాడు, అందరిలాగే సమాధి చేయబడ్డాడు. కానీ ఆయనకున్న ప్రత్యేకత ఏమిటంటే 3వ దినాన్ని తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది అన్నారు మేము తిరిగి లేస్తామని. ధనవంతులు, జ్ఞానవంతులు, పండితులు, నేనే దేవుడు అని చెప్పుకున్న వారు అందరూ అన్నారు తిరిగి లేస్తామని. ఎవరికి సాధ్యం కాదు. యేసయ్య ఒక్కరికి మాత్రమే మరణాన్ని జయించి, మరణపు ముళ్ళును విరిచి, మరణపు యొక్క కోరలు తెంపివేసి తిరిగి లేచి సజీవుడిగా చూపించగలిగిన సత్తా యేసుప్రభువు వారికి ఒక్కరికి మాత్రమే ఉంది. గట్టిగా చప్పలు కొడుతూ ఆయన స్తుతించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా ఆయన మృతుడైన వాడు మృతుల్లో ఉండలేదు, తిరిగి లేచింది దేవుడు. అందుకే మనం ఆరాధిస్తున్నాం. ఆయన అందరిలాగే దేవుడిని చెప్పుకుని చనిపోతే మనం ఆరాధించాం. ఆయన ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, దేవుని బిడ్డలారా, తిరిగి లేచాడు. మళ్ళీ ఆయన అంటున్నాడు, ఆయన యందు రక్షణ పొంది, బాప్తిసం పొంది, ఆయన యందు పరిశుద్ధాత్మ పొంది, ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన ఆరాధించి మృతి పొందిన వారందరికీ ఒక అద్భుతమైన అర్హత ఇచ్చాడు. ఏమిటంటే, వారు కూడా యేసయ్యలా తిరిగి లేస్తారు. ఒక దినాన్ని వారు కూడా తిరిగి లేచి ఈ భూమిని విడిచి పరలోక రాజ్యంలో ఆయన ఉన్న స్థలంలో ఉంటారని దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని తెలియజేస్తారు. అందుకే మనం దేవుడిని ఆరాధిస్తాం. యేసయ్యను గొప్ప దేవుడు అని ఎందుకు అంటామంటే, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు కాబట్టి. యేసుప్రభువు వారి కాలంలో చాలా మంది సిలువ వేయబడ్డారు. సుమారుగా 5,000 మంది సిలువ వేయబడ్డారు. అందరూ సిలువ వేయబడ్డారు, చనిపోయారు. యేసుప్రభువు వారు సిలువ వేయబడ్డారు, చనిపోయారు. అందరూ చనిపోయి పాత పెట్టబడ్డారు. ఎవరూ తిరిగి లేవలేదు. అందరూ పాత పెట్టబడినట్టు యేసుప్రభువు వారు పాత పెట్టబడ్డారు. కానీ ఆయన తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సిలువ మరణం అవుతున్నారు. సిలువ ఎందుకు అనగా, పాపం చేసిన వారికి, దోషం చేసిన వారికి మరణ శిక్ష అది. కానీ యేసయ్య వేయబడిన తర్వాత సిలువ విలువ మారిపోయింది. సిలువ విలువ మారిపోయింది. సిలువ యొక్క స్టేటస్ మారిపోయింది. సిలువ యొక్క అర్థం మారిపోయింది. పవిత్రమైపోయింది. దేవునికి స్తోత్రం. యేసుప్రభువు వారు చేయబడిన సమాధి కూడా ఆయనది కాదు.
ఆ సమాధిలో పెట్టబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఆ సమాధి ఖాళీ చేయబడ్డారు. ప్రపంచంలో ఏ సమాధి అయినా ఖాళీగా ఉందంటే యేసు ప్రభువు సమాధి ఒకటే, ఇంకా ఎవరిది ఖాళీగా ఉంది. ఉదయం కూడా నేను పెద్దయ్య గారు అమ్మగారి దగ్గరికి ఈ పనులన్నీ ఉన్నాయి, పాస్టర్ గారు మీరు ఇల్లు చేయండి అన్నా. మా చిన్నోడు మేము వెళ్ళాం ప్రార్థన చేయడానికి. ఆ బాబు విషయాలు ముగ్గురు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకున్నాం. తండ్రి యొక్క దైవజనులు అద్భుతమైన పరిచర్య చేశారు. పెద్దయ్య గారు అమ్మగారు అద్భుతమైన పరిచర్య చేశారు. చదువు లేదు వారికి, జ్ఞానం లేదు వారికి, తండ్రి వారికి అక్షరాభ్యాసం లేదు ప్రభువా. వారు అద్భుతమైన పరిచర్య చేశారు. ఆ పరిచర్యను కొనసాగించే వారి అభిషేకాన్ని మాకు అనుగ్రహించి నిత్యము నడిపించండి ప్రభువా అని ప్రార్థన చేశాం. దేవునికి స్తోత్రం. కానీ ఆ సమాధిలో ఏమున్నాయి? వారి యొక్క దేహములు, వారి యొక్క ఎముకలు ఉన్నాయి. ఏమైనా ఖాళీగా ఉంటుంది సమాధి తవ్వితే? అయ్యగారి యొక్క అస్థిపంజరం ఉంటుంది, అమ్మగారి యొక్క అస్థిపంజరం అలాగే ఉంటుంది. కానీ నా యేసయ్య యొక్క సమాధిలో మాత్రం ఆయన యొక్క అస్థిపంజరం లేదండి, ఆయన యొక్క శరీరం లేదండి. దేవునికి స్తోత్రం. అంటే మాత్రం హల్లెలూయా. మనం చదువుతున్న 6వ వచనంలో ఆయన అక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు. లేచి మరి ఎక్కడున్నాడు ఆయన? ఏమండి ఎక్కడున్నాడు చెప్పండి, ఎక్కడున్నాడు? లేచి ఎక్కడున్నాడు? మా ఇంట్లో ఉన్నాడండి. గోడ కొట్టి మేకులు కొట్టి ఒక ఫోటో పెట్టాం, నేను రోజు బ్రష్ చేసినట్టు ఆయనే చూస్తున్నాను, మా ఇంట్లో ఉన్నాడు అంటారా? ఎక్కడున్నాడు చెప్పండి ఆయన? ఏమండి ఎక్కడున్నాడు? మన హృదయాల్లో కొలువై ఉండడానికి ఆయన తిరిగి లేచిన దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి గురించి చెప్పబడిన మాటలు, యేసు ప్రభువారి గురించి చెప్పబడిన ప్రవచనాలు విన్నవారు, చూసిన వారు అందరూ నమ్మారు. మనం కూడా నమ్ముతాం, మనం కూడా విడిచిపెట్టేస్తాం. కొంత నమ్మకం ఉంటుంది, కొంత నమ్మకం ఉంటుంది. యేసు ప్రభువు చేస్తారేంటి, చెప్తారేంటి, అలా చేస్తాను కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, బ్రతికేం బాగుంది అని మనము నిరాశలోనికి వెళ్తాం, తక్కువ అంచనా వేస్తాం యేసు ప్రభువుని. ఎన్ని విషయాలు విన్నా, ఎన్ని విషయాల్లో మనం ఆయన అద్భుతాలు చూసినా ఏ సైడ్ మాత్రం సమయం వస్తే పక్కన పెట్టేస్తాం. ఏమండి అలాగే యేసు ప్రభువు శిష్యులైన ప్రవక్త అయిన అపోస్తలుడైన తోమా గారు యేసయ్య ఎక్కడ లేస్తాడండి? ఆయన మళ్ళా మనిషే కదా, ఆయన లేవటం ఏంటండి? ఆయన సజీవుడు అవటండి, నమ్మనుగాక నమ్మను అని చెప్పాడంట. ఇంకెవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారని నేను నమ్మనుగాక నమ్మను. ఆయన ఏం చేస్తాడు నా జీవితంలో? మా తల్లిదండ్రులు నమ్ముకున్నారు దేవుడు, అందుకే మేము నమ్ముకున్నాము. మా ఆయన గారు వస్తున్నారు మందిరానికి, నేను అందుకే వస్తున్నాను. మా భార్య వస్తుంది, నేను అందుకే మందిరానికి వస్తాను. మా పిల్లలు అందరూ అలవాటు అయిపోయామండి, అందుకే దేవుడిని ఆరాధిస్తున్నామని. అలవాటి భక్తి చేయొద్దు, అలవాటుగా దేవుని మందిరానికి రావద్దు. నీవు నిజముగా యేసయ్యను గ్రహించాలి, నిజముగా ఆయన రక్షణను అనుభవించాలి. దేవునికి స్తోత్రం. ఇది అలవాటు పూర్వకంగా చేసిన భక్తి కాదు. దేవునికి స్తోత్రం. నిజ రక్షకుడైన యేసయ్యను నువ్వు నీ జీవితంలో అనుభవించి తీరాలి, అనుభవించి తీరాలి. యేసు ప్రభువు సజీవుడు, నీవు నేను సజీవులుగా తిరిగి లేవబడతాం. యేసయ్య చేసిన త్యాగం మన పాపముల నిమిత్తం చేయబడ్డది. ఆయన మన పరిశుద్ధులుగా చేశాడు, ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు అని మనం నమ్మాలి, అని మనం ఖచ్చితంగా నమ్మి తినాలి. ఆ యొక్క అపోస్తలుడైన తోమా కూడా యేసయ్యను పూర్తిగా నమ్మలేదు. ఆయన ఎక్కడ తిరిగి లేచాడండి, తిరిగి లేస్తాడా అని అనుమానంతో ఉన్నాడు. అందుకే ఆయనకి అనుమానపు తోమా అని పేరు చేసింది. వీళ్ళు ఎవరికైనా అనుమానం ఉంటే అదే పేరు చేస్తారు. యేసయ్య నా జీవితంలో ఏం చేస్తాడు అని అనుమానపు భక్తి, అనాలోచన భక్తి అస్సలు చేయదు దేవుని బిడ్డ. దానియేలు గారు అంటారు, మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం ఆయన్ని సేవించడం, ఆరాధించడం మాత్రం మానం అని చెప్పేసారు ఖచ్చితంగా. అలాగే మన జీవితంలో ఆయన చేస్తాడు లేకపోతే చేయడు తర్వాత విషయం, కానీ మనము ఆయన ఆరాధించే గొప్ప దేవుడు అని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి ఆయన్ని. దేవునికి స్తోత్రం. అలాంటి అనుమానపు తోమా గారికి యేసు ప్రభువు దర్శనం ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? అయ్యా తోమా, ఇదిగో నా గాయాలు చూడు, నా చేతిలో ఉన్న గాయాలు చూడయ్యా, నా కాళ్ళలో ఉన్న గాయాలు చూడు.
అని చెప్పగానే దేవుని బిడ్డరా ప్రక్కలో ఉన్న పల్లెకు పోటు చూడు, చెప్పగానే కాలువే పడి ఏడ్చాడు. అయ్యో ఇంతగా నేను అనాలోచనగా ఆలోచించానా ప్రభువా, నన్ను క్షమించిన ఆయన. యేసయ్య అద్భుతాలు చూసి కూడా ఇంకా మన జీవితంలో అనుమానం ఉంటే ఏం సాధించలేదు అనుకున్నా. పూర్తిగా యేసయ్య మీద ఆధారపడి ఆయన రక్షణలో నడిపించబడి ఆయనను మహిమపరిచే బిడ్డలుగా మాత్రం మన జీవితకాలం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అక్కడ లేడు, ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన మన హృదయాల్లో కొలువై ఉండడానికి తిరిగి లేచిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్ర. గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? అపోస్తలుల గారి 1వ అధ్యాయము ఏమండి, ఈ యొక్క వాక్యంలో దేవుని బిడ్డారా మాటలు సెలవిస్తున్నాయి. మనకి 8వ వచనం అనుకుంటారండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. మీరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందుట సాక్షులై ఉందిరని వారితో చెప్పిన మాటలు చెప్పుచుండగా వారు చూచుండగా ఆయన ఏమైపోయాడంటే ఆయన తిరిగి లేచిన దేవుడు ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. చూస్తుండగానా నిద్రపోతుండగానా? అందరూ చూస్తుండగా తిరిగి లేచిన దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళి ఏం చేశాడు ఆయన? మన మధ్యలో ఆదరణకర్తగా మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ శక్తితో మన మధ్యలో తిరిగాడుచున్నాడు. కుటుంబానికి యజమాని చాలా అవసరం. ఆ కుటుంబాన్ని నడిపించడానికి, పిల్లల్ని సంరక్షించడానికి తల్లి ప్రేమ చాలా అవసరం. తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. ఎటు వెళ్ళిపోతుందో ఆ పడవ తెలియని పరిస్థితుల్లో ఉంటుంది. అలాగే కుటుంబం కూడా ఏమైపోతుందో తెలియదు. అలాగే మన ఆత్మీయ జీవితంలో యేసయ్య మన జీవితంలో లేకపోతే మన జీవితం ఎలా నడిపించబడుతుందో తెలియదు దేవుని బిడ్డలారా. కాబట్టి సమాధిలో లేని యేసయ్య ఎక్కడుండాలి చెప్పండి? గోడ మీద మేకుంటాం కదా, ఫోటోలో ఉండాలా? మన హృదయంలో ఉండాలా? ఉంటే మన హృదయంలో ఉంటే యేసయ్య మన జీవితాన్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఇప్పుడు సమాధిలో లేడు. ఎక్కడున్నాడు చెప్పండి? చెప్పండి గట్టిగా, ఎక్కడున్నాడు? మన హృదయాల్లో ఉన్నాడు. నమ్మిన వారికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హృదయంలో ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు. ఆయన్ని హృదయంలో లేకపోతే ఈ రోజుని బతికొండం. ఆయన్ని హృదయంలో లేకపోతే ఈ విధంగా మనం సంతోషంగా ఉండం. ఆయన్ని హృదయంలోనికి రాకపోతే దేవుని బిడ్డలకు కొలువై ఉండకపోతే నీవు ఆస్తికర్తవు, అంతస్తుకర్తవు, ఆస్తికర్తవు నువ్వు అవ్వో. నీ హృదయంలో ఆయన కొలువై ఉండకపోతే, నీ జీవితాన్ని నడిపించేవాడు ఎవడో తెలియకపోతే ఎటు వెళ్ళిపోతుందో తెలియదు దేవుని బిడ్డలారా. ఆయన సమాధిలో లేడు. ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? నీకు ఆరోగ్యం ఇవ్వడానికి నీ హృదయంలో ఉన్నాడు. నిన్ను ఆస్తికర్తగా చేయడానికి నీ హృదయంలో ఉన్నాడు. నీ కుటుంబాన్ని నడిపించడానికి నీ కుటుంబంలో ఉన్నాడు. నీకు జ్ఞానం ఇవ్వడానికి జ్ఞానవంతుడిగా నీ హృదయంలో వచ్చేసాడు. నీ బలహీనతలో బలమివ్వడానికి బలవంతుడిగా నీ హృదయంలోకి వచ్చేసాడు. నీ యొక్క జీవితాన్ని ఆయన నడిపించడానికి పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా నీ హృదయంలో ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరి హృదయాల్లో ఉంటాడంటారా యేసుప్రభు గారు? ఉంటాడంటారా? అందరి హృదయాల్లో ఉంటాడా? ఉంటాడా చెప్పండి? ఉంటారా ఉండరా? అందరి హృదయాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ప్రకటన గ్రంథం 3:20 వచనంలో అనుకుంటాను దేవుని బిడ్డలు, ఇదిగో నేను తలుపు నద్దుండి తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరం విని గుర్తుపట్టి తలుపు తీసి ఎడలా నేను అతనితోను అతడు నాతోను భోజనం చేస్తాం. ఏం చేస్తాడంటే ఆయన తలుపు దగ్గరికి వచ్చి, ఏ తలుపు దగ్గరికి వచ్చి చెప్పండి? హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన తట్టుచున్నాడు. నువ్వు వింటున్నావా మరి ఆయన స్వరాన్ని? నా ప్రియ తల్లిదండ్రులారా, ఆయన స్వరాన్ని గుర్తుపడుతున్నావా? తలుపు దగ్గరికి వచ్చి కాలికి మీద కొడుతున్నాడు కదా యేసయ్య, ఆయనే వస్తాడే అని సుఖపడుతున్నావేమో. ఆయన వచ్చి తలుపు తీసుకుని లోపలికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోతాడే అనుకుంటున్నావేమో. ఆయన నీ తలుపు దగ్గరికి వచ్చి తట్టుచున్నాడు. స్వరాన్ని గుర్తుపట్టి ఏం చేయాలంటే మనం తలుపు తీసిన హృదయంలోకి రండి ప్రభువా అనాలి. ఆ హృదయంలోనికి ఆహ్వానించిన యేసయ్యకి మన హృదయం ఎలా ఉండాలి? చాలా శుభ్రమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య బాధపడుతున్న ఒకే ఒక విషయం ఏంటో తెలుసా అండి? మత్తయి సువార్తలో దేవుని వాక్యం ఉంటుంది. ఏమనగా
ఇదిగో ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకి ఉన్నాయి, బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చడానికి మాత్రం ఏమి లేదు, స్థలం ఇవ్వట్లేదు. ఏ హృదయంలోనికి రమ్మని ఆహ్వానించట్లేదు. తలుపులతో ఉన్న యేసయ్య తలుపులతో ఉంచేసి నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఇంకాసేపు పడుకుందాం, ఇంకాసేపు తింటూ ఉందాం, ఇంకాసేపు సంతోషంగా ఉందాం. ఈ సమయంలో డోర్ కొడతారేంటి, ఈ సమయంలో వచ్చారేంటి ఎవరో అనే ఆలోచనలో నీ సమయాన్ని వృధా చేసుకుని యేసయ్యను నిర్లక్ష్యం చేసావా, నీ యొక్క ఇంటి నుంచి విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతాడు. నీ హృదయంలో ఆయన లేకపోతే విచ్ఛిన్నం అయిపోతుంది నీ కుటుంబం. నీ హృదయంలో నడిపించే నాయకుడైన యేసయ్య లేకపోతే, సమాధిలో లేని యేసయ్య నీ హృదయంలో లేకపోతే, తిరిగి లేచిన యేసయ్యని నేను నడిపించడానికి నీ హృదయంలో లేకపోతే, నీ యొక్క కుటుంబం ఏమైపోతుందో నీకే తెలియదు అనుకుంటా. నీ హృదయంలో యేసయ్యని కలిగి ఉండాలి, సజీవుడైన యేసయ్యను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన మనమా, సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా, యువజనమా యేసులో బలపడుమా, గడియకుమా యేసులో బలపడుమా, యువజనమా యేసులో బలపడుమా, గడియకుమా యేసులో బలపడుమా. యేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే మార్చబడిన మనమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధిని గెలిచి మళ్ళీ ఏం చేశాడు చెప్పండి? ఆయన నాటుకున్నాడు. ఎక్కడ నాటాడు చెప్పండి? ఎక్కడ? ఇంట్లోనా, పొలంలోనా? ఎక్కడ నాటాడు మనల్ని? దేవుని పొలమైన పరిశుద్ధ మందిరంలో మనం నాటాడు. దేవునికి స్తోత్రం. ఆయన నాటి మన హృదయాల్లోనికి ఆయన ప్రవేశించి మనల్ని బలపరచడానికి, మనల్ని నడిపించడానికి, మనల్ని పోషించడానికి నీ హృదయంలో నా హృదయంలో ఉంటాను ఆయన వాగ్దానం చేస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఆయనకి. ఆయన అక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? హృదయంలో రాడుతున్నారు, అసలు నడుస్తున్నారు. హృదయంలో నాడుతున్నారా? తలుపుల దగ్గరే విడిచిపెట్టేస్తారు, తలుపు దగ్గరే నిర్లక్ష్యం చేసేస్తారు. ఆయన నీ హృదయమనే తలుపును కొడుతూ ఉండగా, తడుతూ ఉండగా నీవు ఆయన గురించి స్వాగతం ఆయన ఏం చేయాలి చెప్పండి? తలుపును తెరవాలి, ఆహ్వానించాలి. స్వాగతం ఆయన అని ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని హృదయంలోనికి ఆహ్వానించాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. సమాధి ఆ యేసు ప్రభువు ఒక్కరిదే ఖాళీగా ఉంది. ఇంకెవరి సమాధి ఖాళీ ఎవరుకున్నారు? యేసు ప్రభువు చెప్పింది చెప్పినట్టుగానే చేసిన గొప్ప దేవుడు, మహనీయుడు. ఎవరు విన్నారా? ఈ యొక్క సన్నివేశం అంతా వివరించడం చాలా టైం పడతాం. నేను ఏం చేస్తున్నాను? మెరుపు వలె దేవుని దూత వచ్చిందట. మెరుపు వలె నీ దర్శనాన్ని నీవు నేను పొందుకోవాలి. దేవుని దూత యొక్క దర్శనం నీవు పొందుకోవాలి. దేవుని బిడ్డల సమాధి నుంచి ఉండబడిన రాయి లాంటి ప్రతి సమస్య దేవుని దూత వచ్చి నీ జీవితంలో తొలగించేయాలి దూరంగా. దేవునికి స్తోత్రం. మనం తొలగించుకోలేమండి ఈ యొక్క ఇబ్బందులు, ఇరుకులు మనం తీర్చలేమండి. ఈ అప్పులు మనం రాలేమండి. ఆ గోతుల నుంచి పైకి మనం రాలేమండి. వీటి అన్నింటినీ దాటుకుని ఎవరు రావాలి చెప్పండి దాటించడానికి? దేవుని దూత మెరుపు వలె నీ ముందుకు దిగి వచ్చును గాక. దేవుని దూత మెరుపు వలె నీ ముందుకు దిగి వచ్చి ప్రతి సమస్యను క్షణంలో తొలగించును గాక. దేవునికి స్తోత్రం. సమస్య మీద కూర్చున్నట్టు వచ్చి రాయి తొలగించి అక్కడ కూర్చుని దూత రాయి కూర్చుంది. ఏమంటే సమస్య చూసి మనం పారిపోతాం, కానీ రాయ బలమైన పెద్ద రాయ
సమస్యగా అడ్డుగా ఉన్న సమాధి ముందు ఉంచబడిన రాయిని తొలగించేసి ఏం చేసిందంట దూత? మరలా ఏం చేస్తావు చేయాలి, అక్కడ కూర్చోండి. దేవుని బిడ్డలారా, అలా మన జీవితంలో ప్రతి సమస్యను యేసయ్య తొలగించి ఆయన మనల్ని శుద్ధి చేసి పరిపూర్ణమైన భక్తిలోనికి మనం నడిపించే ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించును గాక. చెప్పాలి గట్టిగా ఆమేనని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నాను, ఆయన హృదయంలో రావాలంటే అసూయ ఉండకూడదు, కోపం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, ఏమండి కలర్గా ఉండకూడదు. దేవునికి ఇష్టము లేని ఏ కార్యక్రమం జీవితంలో ఉండకూడదు. అప్పుడే వేసే మన హృదయంలోకి వస్తాడు, నివాసం చేస్తాడు. నా కుమార్తె కుమారుడు అని నిన్ను నడవలసిన మార్గంలో ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నడిపించేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య దర్శించాడు యోసేపు గారు. పరమ తండ్రి దేవుడు దర్శించాడు యోసేపు గారు. ఆయన పెద్దోడు కాదు, వయసులో జ్ఞానం పెద్దవాడు కాదు, జ్ఞానంలో పెద్ద ఏమి కాదు. అన్నయ్యలో తల్లిదండ్రులు ఏం చెప్తే అదే చేసేవాడు. నమ్మేసి వారందరినీ గోతులోకి వెళ్ళిపోయాడు, గోతులో తోచివేశారు. కానీ ఆయనలో ఎవరున్నారనగా చిన్నతనం నుండే దేవుడు అనుగ్రహించిన దర్శనాలు ఆయన హృదయంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి అన్నయ్యల మనసు మార్చి మరలా గోతులోంచి పైకి తీసుకొచ్చాడు. దర్శనం ఉందా మన జీవితంలో? దర్శనాన్ని కలిగి లేకపోతే మనం దేవుని బిడ్డల అభివృద్ధిలోనికి రాలేము. దర్శనం లేకపోతే, దేవుని యొక్క హస్తం నీకు తోడుగా లేకపోతే, సమాధిని గెలిచి తిరిగి లేచిన యేసయ్య నీ యొక్క హృదయంలో ఉండకపోతే నడిపించేవాడు ఎవరు చెప్పండి? మనకు దిక్కు ఎవరు నడిపిస్తాడు అనుకుంటారు మన జీవితాన్ని? ఎలాగో వెళ్ళిపోతుంది నా జీవితం అనుకుంటారా? ఎలాగో నా జీవితాన్ని గడిపేయడానికి కాదు, యేసయ్య మనం రక్షించుకుంది. ఆయనకు సాక్షులుగా జీవించినాడు. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు మరణాన్ని జయించిన దేవుడు, నా దేవుడు మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, సమాధిని తెరుచుకుని బయటకు వచ్చిన వాడు, ఆయన లాంటి గొప్పవాడు ఎవరు లేరని చెప్పడానికండి మనల్ని నిలబెట్టుకున్నాడు. ఓర్కనే ఉండడానికి కాదు, కాబట్టి ఓర్కనే ఉండడానికి కాదు. దేవుడు ఆయన గొప్పవాడని ప్రకటించి ఆ యొక్క సమయాన్ని, స్థానాన్ని, ఆరోగ్యాన్ని యేసయ్య నీకు నాకు అనుగ్రహించాడు. ఆయన కోసం మనం బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి మాట. ఆయన అక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు చెప్పాలి అందరూ. నిజంగా ఉన్నాడా లేకపోతే బయటికి పంపించేసామా? ఏమండి, ఆయన ఉండమని ప్రతిరోజు ప్రాధేయపడాలి. ఆయన ఉండమని ప్రతిరోజు బ్రతిమలాడాలి. ఆయన ఉండమని ప్రతిరోజు ఆయన విన్నవించుకోవాలి మన జీవితాల్లో. దేవుని కార్యాలు ఆయన నీలో లేకపోతే జరగదు. దేవుని కార్యాలు నీలో నాలో జరగాలంటే ఆయన నీలో నాలో ఏం చేయాలి చెప్పండి? కొలువై ఉన్నాను. ఉండాలి లేదే చెప్పండి? ఇష్టమైన వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటున్నావే, ఇష్టమైన వాళ్ళు ఎన్ని గోడ మీద తగిలించేసి అంటించేస్తున్నావే, వాళ్ళు సరిగ్గా వస్త్రాలు కూడా వేసుకోరండి. ఆ సినిమాలు ఫోటోలు అన్నీ గోడ కట్టిస్తారు. ఏమండి, ఆ ఫ్యాన్స్ని బట్టి వాళ్ళని అక్కడక్కడ పెడుతుంటాం. మరి యేసయ్యకి స్థానం ఇచ్చామో మన హృదయంలో? నీకోసం కదా ఆయన, నా కోసం కదా ఆయన వస్త్రహీనుడు అయిపోయాడు, నీకోసం నా కోసమే కదా నిశ్రమలు అనుభవించాడు, ప్రాణత్యాగం చేసేసాడు. త్యాగం చేసి ఆయన మనల్ని బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ దినం, ఈ పునరుత్థాన దినమున యేసయ్య నిన్ను మరొకసారి దర్శించును గాక. రాతి బలమైన రాతి వలె ఉంచబడిన ప్రతి సమస్య నీ ముందు నుండి ఆయన తొలగించును గాక. ప్రతి విధమైన శోధన, ఉపవాస ప్రార్థన ద్వారా బలమైన శక్తి ఆయన నీకు అనుగ్రహించి తొలగించుకునే కృపను దేవుడు దయచేయును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, చెప్పబడిన వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవునికి మహిమ చెందిద్దాం. తల ఉంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రభువా, నిజమే సమాధి రాతి ముందు ఉంచబడిన బలమైన రాయి లాంటి సమస్యలు నా ముందున్నాయి. ఎక్కడ బాబు? నా ముందున్నాయినైనా సమస్యలు వాటన్నింటినీ తొలగించండి. యేసు నామములో సమస్యలని తొలగించండి.
యేసు నామములో ప్రతి సమస్యను తొలగించండి ఆయన. నీవు నాలో ఉండాలి ప్రభువా, నాలో ఉండాలి ఆయన. ఒకసారి చేతులెత్తి అందరూ